మాట్లాడితే ఏమంటారు, సినిమాలు అంటే సినిమాలు చేసుకుంటా మన రాజకీయం చేస్తున్నాం, సినిమాలు చేస్తా మన రాజకీయం చేస్తున్నామంట. అవునయ్యా, వీళ్ళందరూ దేశసేవ వీళ్ళంతా చేస్తుంది. అంటే జగన్ రెడ్డి గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, మైనింగ్ లేదు, పేపర్లు లేవు, పాప ఏమీ లేవు, వేల కోట్లు లేవు. ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ సాక్షాత్ గాంధీ మహాత్ములు అందరూ, ఎవరి దగ్గర పాపం కేవలం కద్దర పంచి కట్టుకొని ఏమంటుందని కల్లాయి గుడ్డేసుకొని పాపం రాజకీయం చేస్తారు. అదే డబ్బులు లేవు వాళ్ళు. కేవలం అనుక్షణం మా ప్రజలు చెప్పి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయరు పాపం అసలు ఏ పని చేయకుండా కేవలం రాజకీయాల కోసమే, కేవలం ప్రజాక్షేమం కోసమే ఉంటే మరి మీకు ఫ్యాక్టరీలు దేనికమ్మా? మీకు కాంట్రాక్టర్స్ దేనికి? మీరు కాంట్రాక్ట్లు ఎందుకు తీసుకుంటున్నారు? అంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ వేల కోట్లు మీరు దోచేసుకోవచ్చు. కానీ మేము కష్టపడి ఏదో పని చేసుకొని బ్రైడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం వస్తే మేము సినిమాలు చేస్తుంటే ఖాళీ సమయాలు చేస్తున్నాం. మీరంతా ఖాళీ సమయాలు మీరు ఏం చేస్తారు? పేకాట ఆడతారు, పేకాట క్లబ్బులు ఆడుతున్నారు. పేకాట క్లబ్బులు పెట్టే మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తే నా నోరు మంచిది కదబ్బా. తల్లి బిడ్డ న్యాయంగా పోదామంటే పోదాం, అలా కాకుండా మీరు నోటికొచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా ఒలుస్తామో అలా నాకు సత్తు ఉంది, ఆ సత్తా ఉందమ్మా. కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు. అవసరం మేరకు వాడతాం, ఇప్పుడున్నా తప్పదు అనుకుంటే